నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాకుళం రాజమహేంద్రవరం ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం. వైద్య ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో కలిసి మాట్లాడాలని పిలుపు. వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్. వైసీపీ వాకౌట్ టాకౌట్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా. ఆటల్లో అదరగొట్టిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు. క్రికెట్ మైదానంలో రేసు గుర్రంలాగా కదులుతూ ప్రేక్షకులను అబ్బురపరిచిన నేతలు. ఆకస్మిక తనిఖీలు, క్షేత్రస్థాయి పర్యటనకు మీరు వెళ్తున్నారా, నన్ను వెళ్ళమంటారా అంటూ సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను నిలదీశారు. గదిలో కూర్చుంటే వాస్తవాలు తెలియవన్న సీఎం క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను కలిసి మాట్లాడాలంటూ హితబోధ చేశారు. బాధితులకు వైద్య సహాయం, బాధ్యులపై కఠిన చర్యలు ఆయన ఆదేశించారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమండ్రిలో కల్తీపాల అంశంపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. వైద్య ఆరోగ్యంపై సమీక్షలో సీఎం కీలక ఆదేశాలను జారీ చేశారు. ఘటన జరిగాక స్పందించడం కాదు, ముందస్తు పర్యవేక్షణ అవసరమని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని, ప్రజల్లో ఉంటేనే సమస్యలు తెలుస్తాయని ఆయన వెల్లడించారు. శ్రీకాకుళంలో డయేరియా, రాజమహేంద్రవరంలో కల్తీపాల ఘటన నేపథ్యంలో పురపాలక, వైద్య ఆరోగ్య శాఖలపై సీఎం చంద్రబాబు నాయుడు అసెంబ్లీలోని తన ఛాంబర్లో సమీక్షించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్న 2 జిల్లాల కలెక్టర్లను బాధితులకు అందుతున్న వైద్య సహాయం గురించి ఆరా తీశారు. శ్రీకాకుళంలో 129 మంది డయేరియా బాధితులకు గాను ప్రస్తుతం 107 మందికి హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నామని, 20 మంది డిశ్చార్జ్ అయ్యారని కలెక్టర్ స్వప్నికల్ దినకర్ సీఎం చంద్రబాబు నాయుడుకు వివరించారు. అధికారులు ప్రతి ప్రభుత్వ విభాగంలో కింది స్థాయి యంత్రాంగాన్ని యాక్టివేట్ చేసేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించాలని అన్నారు. ఆకస్మిక తనిఖీలతో మంచి ఫలితాలే గాక సంబంధిత శాఖల జవాబుదారీతనం పెరుగుతుందని అన్నారు. ముందస్తు పర్యవేక్షణ తనిఖీలు జరిగి ఉంటే శ్రీకాకుళంలో డయేరియా ప్రబలేది కాదని సీఎం చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. వైసీపీ వాకౌట్ డాకౌట్ పార్టీగా మారిపోయిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. శాసనమండలిలో బీజేపీ ఎమ్మెల్సీ మాట్లాడే ప్రయత్నం చేస్తుంటే ఆయనపై మెజార్టీ వైసీపీ సభ్యులు దాడికి యత్నించారని, మంత్రులు సంధ్యారాణి తదితరులు వారికి అడ్డుగా నిలబడ్డారని తెలిపారు. బీఎస్సీలో తీసుకున్న నిర్ణయం ప్రకారం తిరుపతి లడ్డూపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ వ్యవసాయంపై మండలిలో చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. లడ్డూ అంశంపై గురువారం దేవాదాయ మంత్రి ప్రకటన చేసేందుకు ప్రయత్నిస్తే చదవడానికి వీలు లేదని ముందుగా వైసీపీ సభ్యులు మాట్లాడాలని అడ్డు తగిలారని అన్నారు. కేవలం సభకు రావాలి, అల్లరి చేయాలి, బట్టకాల్చి మోకాన వేయాలి అనే ధోరణితోనే వైసీపీ సభ్యులు సభకు వచ్చి వాకౌట్ చేసి పోతున్నారని విమర్శించారు. వాళ్లకు చర్చ మీద అసలు ఆసక్తే లేదు అనటానికి సభలో జరిగిన సంఘటనలే నిదర్శనమని అన్నారు. వారు కోరిన ప్రకారమే వైసీపీ సభ్యులు అడిగిన అన్ని అంశాలను సభలో చర్చకు పెట్టాం. లా అండ్ ఆర్డర్, వ్యవసాయం తదితర అంశాలపై చర్చ పెట్టాం. సభలో తక్కువ, బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. నిబంధనలు, సాంప్రదాయాల ప్రకారం తిరుపతి లడ్డుపై చర్చకు కనీసం వైసీపీ నోటీస్ కూడా ఇవ్వలేదు. సభలో రచ్చ చెయ్యాలన్నదే వాళ్ళ ఉద్దేశం. చర్చ జరగాలని కాదు. వచ్చే నెల 4వ తేదీన లడ్డూలో కల్తీనే వ్యవహారంపై చర్చ జరిపేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు అయినా చర్చకు సిద్ధమని పయ్యావల్ తెలిపారు. వైసీపీ సభలో ఆత్మ రక్షణలో పడిందని, రాయలసీమ ఎత్తిపోతల విషయంలో ప్రశ్న వేసి భంగపడిందని ఎద్దేవా చేశారు. అందరికీ నమస్కారం. శాసనసభ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజు నుండి వైఎస్ఆర్సిపి శాసన మండలిలో చర్చ కోసం మేము అడుగుతున్నాం తిరుపతి లడ్డు మీద అనేటువంటిది ప్రతిరోజు ఏదో ఒక రూపంలో చర్చ రాకుండా చర్చ కావాలని అడుగుతున్నారు. ఇవాళ వాళ్ళ అసలు స్వరూపం ప్రజల ముందు తేలిపోయింది. మొట్టమొదటి రోజునే ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పింది, మీరు ఏ అంశాల మీదైనా రండి, వీఆర్ ప్రిపేర్డ్ టు డిస్కస్, వీఆర్ ప్రిపేర్డ్ టు గివ్ స్టేట్మెంట్స్, వీఆర్ ప్రిపేర్డ్ టు ఆన్సర్ ఎనీ క్వశ్చన్ అని బీఏసీలో నిర్ణయం తీసుకున్నాం. ఈ రోజున లడ్డూ మీద చర్చ జరగాలి అని చెప్పి ఒక నిర్ణయం తీసుకున్నాం. తీసుకుంటే ఇవాళ సరిగ్గా సభ జరిగేటువంటి సమయానికి మంత్రి గారు తన స్టేట్మెంట్ని సభలో చదివేటువంటి ప్రయత్నం చేస్తే, అబ్బే మంత్రి గారు చదవడానికి వీల్లేదు, ముందు మా సభ్యులు మాట్లాడాలి. ఎందుకంత భయపడుతున్నారు మీరు? మంత్రి గారు 5 నిమిషాల్లో, 10 నిమిషాల్లో, 15 నిమిషాల్లో ఆయన సభలో పెట్టారు. మీ అందరు కాపీస్ ఇచ్చారు కదా, అదే స్టేట్మెంట్ చదువుతారు. తర్వాత మీ సభ్యులు మాట్లాడతారు.
తర్వాత మా వాళ్ళు మాట్లాడతారు, తర్వాత తిరిగి ప్రభుత్వం సమాధానం చెప్తుంది. మీరు ప్రతిరోజు ఒకటి అలవాటు పడ్డారు, రావాలి, అల్లరి చేయాలి, బట్ట కాల్చి ముఖాన్ని వేయాలి, వెళ్ళిపోవాలి, వాకౌట్. మీది వాకౌట్ అండ్ టాకౌట్ పార్టీగా మారిపోయింది. మీరు సభలో తక్కువ, బయట ఎక్కువ మాట్లాడుతున్నారు. సభలో మాట్లాడమనే అవకాశం ఇచ్చినా కూడా మాట్లాడకుండా ఉండేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు అనంటే వాస్తవాలు కళ్ళ ముందుకు వస్తే తట్టుకోలేరు. స్నేహపూర్వక పోటీలే కానీ ఎవరూ తగ్గేది లేదు. ఇటు క్రికెట్ అయినా, అటు కబడ్డీ, జావెలిన్ త్రో, షాట్ పుట్ ఆట ఏదైనా గానీ గెలిపే లక్ష్యంగా ఒకరి మించి ఒకరు పోటీ పడ్డారు. తొలి 2 రోజులు చూపించిన ఉత్సాహాన్ని మించి 3వ రోజు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు క్రీడా పోటీల్లో దుమ్ము లేపారు. క్రికెట్ మైదానంలో రేసు గుర్రాలాగా కదులుతూ ప్రేక్షకులను అబ్బురపరిచారు. క్రికెట్ బౌండరీలు బాధేశారు. కబడ్డీలో ఉడుం పట్టుపట్టారు. జావెలిన్ త్రోలో బాహుబలిలా బల్లెం విసిరారు. షాట్ పుటేసి ఫిట్ గా ఉన్నామని నిరూపించుకున్నారు. మ్యూజికల్ చేస్ పోటీలో మ్యాజిక్ చేశారు. బ్యాట్మెన్ బ్రహ్మాండంగా ఆడారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రతి గేమ్ లో ఒకరి మించి ఒకరు పోటీ పడ్డారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల క్రీడా పోటీలు చివరి రోజు రసవత్తంగా సాగాయి. విజయవాడ ఇంద్రకీలాద్రి మున్సిపల్ స్టేడియం, దండమూడి రాజగోపాలరావు ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన పోటీల్లో చట్టసభ సభ్యులు ఉత్సాహంగా పాల్గొన్నారు. జువెలిన్ త్రోలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కామినేని శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు వంటి సీనియర్లు బలా అనిపించారు. మహిళా సభ్యులు సైతం తామేమీ తీసుకోమంటూ బలంగా ఈట విసిరారు. మంత్రి అనితకు స్పీకర్ అయ్యన్న మెలకువలు నేర్పారు. షాట్ పుట్ లోను మహిళా ఎమ్మెల్యేలు సత్తా చాటారు. మ్యూజికల్ చైర్స్ పోటీలు మహిళలు కొంచెం సేపు పరిగెత్తేందుకు పాట కనీసం 2 నిమిషాలైనా ప్లే చేయాలంటూ స్పీకర్ చెలుక్తులు విసిరారు. చివరకు గుమ్మడి సంధ్యారాణి విన్నర్ గా, పల్లె సింధూరారెడ్డి రన్నరప్ గా నిలిచారు. బ్యాడ్మింటన్ 50 ఏళ్లు దాటిన కేటగిరీలో ఎమ్మెల్సీ కర్రీ పద్మశ్రీ పరిటాల సునీతపై గెలుపొందారు. మహిళల డబుల్స్ లో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ, ఎమ్మెల్సీ కావలి గ్రీష్మ జోడీ 21-16 తేడాతో బండారు శ్రావణి, పల్లె సింధూరారెడ్డి జోడీపై విజయాన్ని సాధించారు. పురుషుల కబడ్డీ ఫైనల్స్ లో విజయ్ కుమార్ జట్టుపై మంత్రి సత్యకుమార్ టీం విజయం సాధించింది. సి రామ్ తాతయ్య ప్రత్యర్థుల్ని ఉడుం పట్టుపట్టారు. క్రికెట్ ఫైనల్స్ నువ్వా నేనా అన్నట్లుగా సాగాయి. 7 మంత్రులు క్రికెట్ ఆడారు. వాసంశెట్టి సుభాష్ అన్ని విభాగాల్లో అదరగొట్టగా సత్యకుమార్, కొల్లు రవీంద్ర బౌలింగ్ లో ఆకట్టుకున్నారు. నాదెండ్ల మనోహర్ కీపింగ్, రాకింగ్ అంటూ ప్రశంసలు అందుకున్నారు. సహచర మంత్రులు, ఎమ్మెల్యేల కామెంటరీ నవ్వులు పువ్వులు పూయించింది. క్రికెట్ లో మొదటి బ్యాటింగ్ చేసిన నాదెండ్ల మనోహర్ జట్టు 12 ఓవర్లో 108 పరుగులు సాధించింది. చేంజింగ్ లో అచ్చెన్న జట్టు గట్టిగా పోరాడిన నాదెండ్ల టీం కట్టుదిట్టమైనటువంటి బౌలింగ్, ఫీల్డింగ్ తో కట్టడి చేసింది. చివరకు అచ్చెన్న టీంపై మనోహర్ జట్టు 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. వరుసగా 2వ ఏడాది క్రికెట్ విజేతగా నిలిచిన నాదెండ్లను టీం సభ్యులు భుజాలపైకి ఎత్తుకొని అభినందించగా అచ్చెన్న కూడా కంగ్రాట్స్ అంటూ క్రీడా స్ఫూర్తి చాటారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల క్రికెట్ ఫైనల్ మ్యాచ్ కు ముందు మీడియా సభ్యులతో మంత్రులు ఫ్రెండ్లీ మ్యాచ్ ఆడారు. మ్యాచ్ కు ముందు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, హోంమంత్రి అనిత బ్యాటింగ్ చేసి ఉత్సాహపరిచారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకుంటున్నట్లుగా భట్టి విక్రమార్క తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఉదయం ఆలయానికి చేరుకున్న ఉప ముఖ్యమంత్రికి ఆలయ అసిస్టెంట్ కమిషనర్ రంగారావు అర్చకులు ఘన స్వాగతం పలికారు. అసిస్టెంట్ కమిషనర్ పర్యవేక్షణలో మంత్రి ప్రత్యేక ప్రోటోకాల్ దర్శనాన్ని ఏర్పాటు చేశారు. గర్భాలయంలోని అమ్మవారిని దర్శించుకుని మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దర్శన అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు మంత్రికి వేద ఆశీర్వచనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా అసిస్టెంట్ కమిషనర్ రంగారావు మంత్రి అమ్మవారి ప్రసాదం, శేష వస్త్రాన్ని మరియు అమ్మవారి చిత్రపటాన్ని వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గిడుగు రుద్రరాజుతో పాటు ఇతర ముఖ్య నాయకులు, కార్యకర్తలు మరియు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. దర్శన అనంతరం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అమ్మవారి కృపా కటాక్షాలు అందరిపై ఉండాలని కోరుకున్నట్లుగా తెలిపారు. అమ్మవారి ఆశీస్సులు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలపైన చల్లగా ఉండాలని, వారి ఆశీస్సులతో 2 రాష్ట్రాలు కూడా బాగా అభివృద్ధి చెందాలని, ప్రజా సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా ముందుగా జరగాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవాళ్ళందరూ కూడా వారి చల్లని చూపు ఆశీస్సులు ఉండాలని. వైసీపీ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశ స్థాయి ర్యాంకింగ్ లో 72వ స్థానానికి పడిపోయిందని మంత్రి
నారా లోకేష్ అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టాప్ 10 స్థాయికి తీసుకొచ్చామని చెప్పుకొచ్చారు. యూనివర్సిటీ 100ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ విచారణ ముమ్మరం చేస్తామని మంత్రి లోకేష్ తెలియజేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు 12వ రోజుకు చేరుకున్నాయి. ప్రశ్నోత్తరాలతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు సభ కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆంధ్ర విశ్వవిద్యాలయం వసతి గృహాలు, రోజువారీ వేతనాలు, ఎన్ఎంఆర్ ఉద్యోగాల వేతనాలపై ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ప్రశ్నలు ఎత్తారు. వైసీపీ హామీలు ఉద్యోగుల కేటగిరీ మారుస్తామని చెప్పి మోసం చేశారని ఆయన తెలిపారు. చిన్న స్థాయి ఉద్యోగులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే సభలో కోరారు. మరో ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ మాట్లాడుతూ వైసీపీ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ అప్పుడు వీసీ ప్రసాద్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చారని, యూనివర్సిటీని భ్రష్టు పట్టించారని ఆరోపించారు. దీనిపై మంత్రి లోకేష్ సమాధానమిస్తూ వైసీపీ హయాంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం దేశ స్థాయి ర్యాంకింగ్స్ లో 72వ స్థానానికి పడిపోయిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక టాప్ 10 స్థాయికి తీసుకొచ్చామని చెప్పారు. యూనివర్సిటీకి 100ఏళ్ల వేడుకలకు ఘనంగా నిర్వహించేలాగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్ర విశ్వవిద్యాలయాలన్నింటినీ భ్రష్టు పట్టించారని మంత్రి ఆరోపించారు. యూనివర్సిటీలో అన్ని రకాల ఉద్యోగాలపై ఆడిట్ జరుగుతుందని లోకేష్ సందర్భంగా వెల్లడించడం జరిగింది. ఆడిట్ పూర్తి చేసిన తర్వాత పదోన్నతులు, నియామకాలు పర్మనెంట్ చేయడంపై నిర్ణయం తీసుకుంటామంటూ స్పష్టం చేశారు. మాజీ వీసీ ప్రసాద్ రెడ్డి అక్రమాలపై విజిలెన్స్ విచారణ ముమ్మరం చేస్తామని మంత్రి లోకేష్ తెలియజేశారు. గౌరవ సభ్యులు చెప్పినట్లు 2019 నుంచి 24 వరకు ఆంధ్ర యూనివర్సిటీని ఒక వైకాపా పార్టీ కార్యాలయంగా వాడటం కూడా జరిగింది అధ్యక్ష. అది గౌరవ సభ్యులందరూ తెలుసు. ప్రత్యేకంగా విశాఖపట్నంలో నుంచి వచ్చిన గౌరవ సభ్యులందరూ కూడా తెలిసిన విషయం అధ్యక్ష. ఒకసారి మీరు చూస్తే ఒక ఉదాహరణ అధ్యక్ష, NIRF ర్యాంకింగ్ లో 2019లో ఆంధ్ర యూనివర్సిటీ 29వ ర్యాంక్ లో ఉంటే 2023కి వచ్చేగల 76వ ర్యాంక్ కి పడిపోయింది అధ్యక్ష. మళ్ళీ మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అది 41 ర్యాంక్ కి తీసుకొచ్చే అధ్యక్ష. ఇప్పుడు టాప్ 10 యూనివర్సిటీస్ చేయాలనే లక్ష్యంతో ఈ రోజు ఒక అద్భుతమైన వైస్ ఛాన్సలర్ కూడా నియమించి అధికారం ఇచ్చి ఆ వ్యవస్థని డ్రైవ్ చేస్తాం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాకుండా మీరు చూస్తే యూనివర్సిటీ కేటగిరీలో 2019లో మనం 16వ ర్యాంక్ లో ఉంటే 2023కి 43వ ర్యాంక్ పడిపోయాం అధ్యక్ష. మళ్ళీ ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 2025లో మళ్ళీ 23వ ర్యాంక్ కి మనం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష. అక్కడ గౌరవ సభ్యులు 2-3 అంశాలు అడిగారు. ఒకటి, ఈ 100 years ఉత్సవాలు ఏదైతే జరుగుతుందో అది ఘనంగా జరపాలి, అందరితో కోఆర్డినేట్ చేసి చేయాలని గౌరవ సభ్యులు కోరారు అధ్యక్ష. ఫస్ట్ గా రేపు పొద్దున నేను విశాఖపట్నం వెళ్తున్నాను. ఎలమంచిలో ఒక కంపెనీకి మేము శంకుస్థాపన వేస్తున్నాము. దాంట్లో భాగంగా రిటర్న్ లో కూడా వైస్ ఛాన్సలర్ గారిని కలుస్తున్నాను. కలిసి మొత్తం ప్రోగ్రామ్ రివ్యూ చేసి గౌరవ సభ్యులు కూడా కాపీ పంపిస్తాను. మీరు కూడా మీ ఇన్పుట్ ఇస్తే మనం ఘనంగా ఈ శతాబ్ది ప్రోగ్రామ్ అనేది నిర్వహించాల్సిన బాధ్యత ఇక్కడ ఉందా మన అందరిపైన ఉందని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, కేవలం ఒక ఆంధ్ర యూనివర్సిటీ కాదు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో గత ప్రభుత్వాలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వాళ్ళ కార్యకర్తలు అక్కడ పెట్టుకుంటాం జరిగింది. దానిపైన ప్రత్యేకంగా మేము ఇప్పుడు మ్యాన్ పవర్ ఆడిట్ అనేది జరుగుతుంది అధ్యక్ష. అది నేను ఈ రోజు కూడా రివ్యూ చేశాను. నెక్స్ట్ 30 days లో ఆ మ్యాన్ పవర్ ఆడిట్ మేము పూర్తి చేస్తాం. దాని తర్వాత కఠిన నిర్ణయాలు, చర్యలు కూడా తీసుకుంటామని గౌరవ సభ్యులు తెలియజేస్తున్నాం. ఇప్పుడే పెద్దలు చెప్పినట్లు ఏంటంటే కాంట్రాక్ట్ లో కొంతమంది పనిచేస్తున్నారు, దాని తర్వాత కొంతమంది MTS రావాలని కోరుతున్నారు, దాని తర్వాత రెగ్యులరైజ్ చేయాలని కూడా కోరిక అనేది ఉంది అధ్యక్ష. ఇక్కడ ఏంటంటే ఈ మ్యాన్ పవర్ ఆడిట్ అయిందా నాకు కరెక్ట్ గా ఐడియా వస్తుంది అధ్యక్ష. ఎంతమంది ఉన్నారు, ఏ సంవత్సరంలో వాళ్ళని నియమిస్తాం జరిగింది. దాని తర్వాత ఫైనాన్స్ తో సంప్రదింపులు చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా తెలియజేస్తున్నారు అధ్యక్ష. పెద్దలు చెప్పినట్లు గతంలోనే ప్రసాద్ రెడ్డి చేసిన అవకతవకల మీద నేను విజిలెన్స్ ఎంక్వైరీ చేస్తానని చెప్పడం జరిగింది. అది విజిలెన్స్ పంపించాం, విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంది అధ్యక్ష. గౌరవ సభ్యుల కోరిక మేరకు ఆ రిపోర్ట్ రాబోయే 45 రోజుల్లో మళ్ళీ నేను విల్ గెట్ దట్ రిపోర్ట్. అది నేను హౌస్ లో టేబుల్ చేసి తగిన చర్యలు తీసుకుంటామని గౌరవ సభ్యులు కూడా నేను తెలియజేస్తాం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ 1185 పురపాలక శాఖ మంత్రి. కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రీడా ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు ప్రయత్నం చేస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ప్రజా ప్రతినిధులకు ఆట విడుపు కార్యక్రమం చాలా
ఆహ్లాదంగా కొనసాగుతుందంటూ ఆయన తెలియజేశారు. గత 5 సంవత్సరాలుగా ఇలాంటి కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ దూరంగా ఉందని, రాబోయే రోజులు మరింతగా క్రీడల పట్ల ప్రతి ఒక్కరిని ఆసక్తి పెంచేలాగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందంటున్న మంత్రి నాదెండ్ల మనోహర్ తో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. నిత్యం ప్రజా సమస్యలతో బిజీగా ఉండే ఎమ్మెల్యేలకు ఆట విడుపు కోసం స్పీకర్ అయ్యన్న పాత్రుడు కూడా ఒక స్పోర్ట్స్ అనేవి కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి మంత్రి నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. గతంలో కూడా చూసుకుంటే టెన్నిస్ లో కూడా సత్తా చాటారు. ప్రస్తుతం మనతో మనోహర్ ఉన్నారు. ఆయన అడిగి తెలుసు. సార్ చెప్పండి, ఏ స్పోర్ట్స్ ఆడబోతున్నారు, ఏంటి? ప్రధానంగా టెన్నిస్ ఒకటి, క్రికెట్ ఒకటి. లాస్ట్ టైం కూడా అందరం మంచి టీమ్ స్పిరిట్ తోటి చాలా కాంపిటేటివ్గా ఉంటూ అందరిలో కూడా ఉత్సాహం తీసుకొచ్చడానికి ఒక ప్రయత్నం ఖచ్చితంగా శాసనసభ్యులు కూడా చేస్తారు. మనస్ఫూర్తిగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు గారికి అభినందనలు. ఎందుకంటే ఈ సాంప్రదాయాన్ని కొనసాగించాలి. నిత్యం మనం ప్రజా జీవితంలో ఉంటాం. దీంతో పాటు మన స్పోర్ట్స్ పైన కొంచెం కాన్సన్ట్రేట్ చేసే విధంగా, యువతకు ఒక భరోసా కల్పించే విధంగా ప్రతి గౌరవ శాసనసభ్యుడు కూడా వాళ్ళ నియోజకవర్గాల్లో, జిల్లాలో ఇటువంటి స్పోర్ట్స్ మీట్స్ ఆర్గనైజ్ చేసి వాళ్ళని కూడా ఉత్సాహపరిచే విధంగా మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. సో చాలా సంతోషంగా ఉంది. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరు పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్కి, ప్రత్యేకంగా మన అమరావతి ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అనేక ప్రణాళికలతోటి స్పోర్ట్స్ సిటీ కూడా ఏర్పాటు చేద్దాం అంటున్నారు. ఐ థింక్ మనకి ఇక్కడ స్టేడియంలు కట్టుకోవడం, కొత్త స్పోర్ట్స్ తీసుకురావడం, ఇవన్నీ కూడా భావితరాలకు ఉపయోగపడే విధంగా ఈ రోజులో కూడా మనం ఫిజికల్గా ఎంత హెల్త్ కండిషన్ మెయింటైన్ చేస్తే అంత బెటర్ అనేది అందరికి తెలుసు. అది బేస్ చేసుకుని ముందుకెళ్ళాలి. అదేవిధంగా తెనాలి నియోజకవర్గంలో మీ ఆట చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అయ్యి కూడా యువత ముందుకు వస్తున్నారు. వాళ్ళకి ఎలాంటి భవిష్యత్తులో ఎలాంటి ప్రోత్సాహాలు ఇవ్వబోతున్నారు? అంటే ఇప్పుడు మీతో చెప్పినట్టు ప్రతి ఒక్కరూ మనం ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తెనాలిలో కూడా కొత్తగా నిర్మాణం చేసి ఒక పార్క్లో పికిల్ బాల్ అనేది ఏర్పాటు చేసాం మొట్టమొదటిసారి. అదేవిధంగా 2 కోట్ల రూపాయలతో ఒక స్విమ్మింగ్ పూల్, పిల్లలకి స్కేటింగ్ రింక్, వాలీబాల్, బాస్కెట్బాల్, ఇవి 4 అక్కడ ఏర్పాటు చేసాం. గతంలో నేను సభాపతిగా ఉన్నప్పుడు ఇండోర్ స్టేడియం ఏర్పాటు చేసాం అక్కడ తెనాల్లో. షటిల్, బ్యాడ్మింటన్ అందరూ కూడా ఆడుతూ ఉంటారు. సో ఆ విధంగా ఆ ఏరియాలో కూడా స్పోర్ట్స్ డెవలప్ చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుని ఖచ్చితంగా చేస్తాం. సార్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇలాంటి సాంప్రదాయం ఉందా, లేదంటే కొత్తగా ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత తొలిసారిగా లాస్ట్ టైం పెట్టారు, మళ్ళీ ఈ కంటిన్యూషన్ అనేది కంటిన్యూ అవుతుందా, లేదంటే ఏంటి సార్? గతంలో చాలా భారీగా చేసేవాళ్ళం. కేవలం శాసనసభ్యులకే పరిమితం అయ్యేది కాదు, జ్యుడిషియరీతో కూడా మేము క్రికెట్ ఆడేవాళ్ళం. అప్పుడున్న గౌరవ చీఫ్ జస్టిస్ గారు ఆయన కూడా చాలా మనస్ఫూర్తిగా జడ్జెస్ని తీసుకొచ్చి కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్ళు. ఫిలిం స్టార్స్ తోటి మాకు కాంపిటీషన్స్ ఉండేవి. శాసనసభలో ఆ రోజున 295 శాసనసభ్యులు ఉన్నారు కాబట్టి అది ఒక పెద్ద పండగ ఉండేది. ఆ ఆనవాయితీ ఎప్పుడు కూడా ప్రతి బడ్జెట్ సెషన్లో కొనసాగించాం. ఆ కార్యక్రమాన్ని అందరికీ ఉపయోగపడే విధంగా, మెయిన్గా ఏంటంటే ఒక స్ఫూర్తి నింపుతుంది, ప్రజల్లో కూడా ఒక చైతన్యం తీసుకొచ్చే విధంగా ఒక ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి. సార్, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా లాస్ట్ టైం నేను వస్తే బాగుండు అని చెప్పి కూడా అన్నారు. కానీ ఈసారి ఆయన హెల్త్ పర్మిట్ చేయకపోవడం వల్ల రాలేదు. కానీ ఖచ్చితంగా మీరు ఆయన తరఫున ఖచ్చితంగా టెన్నిస్లో కూడా మళ్ళీ విన్ అయ్యి చెప్తారు. అంటే మనందరం కూడా కాంపిటేటివ్ స్పిరిట్ తోటి పాల్గొనాలి. గెలుపోవటం అనేది సహజం. పవన్ కళ్యాణ్ గారు ఉంటే వేరే ఉత్సాహం ఉంటుంది. కానీ ఆయన కూడా ఎప్పుడు కోరుకుంటారు, స్పోర్ట్స్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఆయన కూడా ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులని మనం ప్రోత్సహించాలి, దానిపైన ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. సో కొంతవరకు ప్లే గ్రౌండ్స్, పాఠశాలలో మనం ప్రత్యేకంగా వాళ్ళకి ఏర్పాటు చేయాలనేది ఒక దృఢ సంకల్పంతో ముందుకెళ్తున్నాం. డెఫినెట్గా రాబోయే రోజుల్లో స్పోర్ట్స్కి, యూత్కి మనం ఫెసిలిటీస్ కల్పించే విధంగా ముందుకెళ్తాం. సార్, అదేవిధంగా లాస్ట్ రోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. లాస్ట్ టైం ఇద్దరు పగలబడిన ఎవరైతే ఉన్నారో అది మొత్తం ఈసారి కూడా దానికి రెట్టింపు ఉంటుందని కూడా స్పీకర్ గారు చెప్తున్నారు. ఎలా ఉండబోతుంది? అందరూ అదే ఎదురు చూస్తున్నారు. తప్పకుండా ఆ విధంగా ఉండాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు టెన్నిస్లో ఏదైతే నేషనల్ ప్లేయర్గా ఉన్న నేను క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు కూడా, యువతలో పెద్ద ఎత్తున కూడా క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని చెప్పి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రామీణ ప్రాంతాల్లో క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా పంచాయతీరాజ్ శాఖ తరఫున కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పి కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్తున్న పరిస్థితి. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, విజయవాడ. రాష్ట్ర నవ్యాంధ్ర రాజధాని అమరావతి, విజయవాడ నగర భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని జాతీయ రహదారుల నెట్వర్క్ ను అభివృద్ధి చేయడం ముఖ్యమని విజయవాడ ఎంపీ కేశన్ శివనాథ్ అన్నారు. జాతీయ రహదారి ప్రాజెక్టులపై భాగస్వాముల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, ఆర్ఎండ్బి కార్యదర్శి, నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లుగా వివరించారు. నగరంలోని ఎంజీ రోడ్డు కలెక్టరేట్ పింగళ వెంకయ్య సమావేశ మందిరంలో జాతీయ రహదారి ప్రాజెక్టులపై భాగస్వాముల సమావేశం జరిగింది. జాతీయ రహదారులు, రెవెన్యూ, ఆర్ఎండ్బి, విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ తదితర శాఖల అధికారులు హాజరై ఈ సమావేశంలో ఎంపీ
కేశవ్ శివనాథ్ తో పాటు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, ఎమ్మెల్యేలు బోడే ప్రసాద్, వసంత వెంకటకృష్ణ ప్రసాద్, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య, గద్దె రామ్మోహన్ రావు, జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలక్కయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో నేషనల్ హైవే 65 6 వరుసల విస్తీర్ణకు సంబంధించిన ప్రణాళికలపై చర్చించారు. విస్తృత ప్రజా ప్రయోజనాలతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా విస్తీర్ణ పనులు చేపట్టాల్సిన అవసరం ఉందని గౌరవ ప్రజా ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. రైతుల ప్రయోజనాలకు ఇబ్బంది లేకుండా పనులు జరగాల్సి ఉందని అన్నారు. సమావేశం అనంతరం ఎంపీ కేశవ్ శివనాథ్ మీడియాతో మాట్లాడుతూ 2 రాష్ట్రాలకు సంబంధించిన జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులతో పాటు గౌరవ ప్రజాప్రతినిధులు సమావేశానికి హాజరై విస్తృతంగా చర్చించినట్లుగా తెలిపారు. హైదరాబాద్, విజయవాడ, మచిలీపట్నం NH-65 విస్తీర్ణకు సంబంధించిన కొంతవరకు డిపిఆర్ తయారైందని, ఈ డిపిఆర్ ను పరిశీలించి మీదట ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడే అవకాశం ఉన్నందున విస్తీర్ణంలో ప్రతిపాదించిన 2 బైపాసులను బదులు పాత రహదారిని పటిష్ట ప్రణాళికలతో అభివృద్ధి చేయాలని తీర్మానం చేయడం జరిగిందన్నారు. సూర్యాపేట, నకరికల్ తరహాలో ఎక్కడైనా ఊర్లు గుండా వెళితే ఆయా ప్రాంతాలపై వంతెనలు వేస్తూ పనులు పూర్తి చేయాల్సి ఉందన్నారు. విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారి ఫ్లైఓవర్ నుంచి బెంజ్ సర్కిల్ వరకు, అదేవిధంగా బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మించవలసిన అవసరం ఉందన్నారు. నగరంలోని అమెరికన్ హాస్పిటల్, వైవీరా హాస్పిటల్ ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న NH ను MG రోడ్డుకు అనుసంధానించడం కూడా ముఖ్యమని అన్నారు. గొల్లపూడి, జక్కంపూడి కాలనీ వరకు ఉన్న హైవే రోడ్డుకు సంబంధించి 3.5 కిలోమీటర్ల మేర స్లీప్ రోడ్ ఇవ్వాలని కోరుతున్నామని, దీనివల్ల NH-16, NH-65 నాగపూర్ హైవేలకు అనుసంధానికి దోహదం చేస్తుందని వివరించారు. NH-65, NH-16 కలిసే చోట ఒక క్లోవర్ లీఫ్ అవసరమని పేర్కొన్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలతో నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, R&B కార్యదర్శి, నేషనల్ హైవే అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్లుగా వివరించారు. రాబోయే కాలంలో చక్కటి జాతీయ రహదారుల నెట్వర్క్ ఉండేలాగా చొరవ చూపిస్తున్నట్లుగా ఎంపీ కేశవ్ శివనాథ్ తెలిపారు. సమావేశంలో విజయవాడ NHPD ఎం విద్యాసాగర్, హైదరాబాద్ NHPD CH శ్రీనివాసరావు, అమరావతి PD పార్వతీశం, DROM లక్ష్మీనరసింహం, సమన్వయ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఇవాళ నేషనల్ హైవేస్ అధికారులు 2 రాష్ట్రాలకి సంబంధించి నేషనల్ హైవే నంబర్ 65 అధికారులు హైదరాబాద్ నుంచి, అమరావతి నేషనల్ హైవే అధికారులు, విజయవాడ నేషనల్ హైవే అధికారులు, అంతేకాకుండా కలెక్టర్ గారు, రెవెన్యూ డిపార్ట్మెంట్, నగరం పాలక సంస్థ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ విజయవాడ సిబ్బంది అందరం కూడా రేపు రాబోయే కాలంలో మనకి అవసరాలను బట్టి నేషనల్ హైవే 65 ఎక్స్పాన్షన్ ఉంది కాబట్టి ఈ నేషనల్ హైవే 65 అంటే హైదరాబాద్ నుంచి మచిలీపట్నం, ఈ హైదరాబాద్ నుంచి మచిలీపట్నం వెళ్ళే ప్రదేశాల్లో ఉన్న కొంత డిపిఆర్ రెడీ చేశారు. ఆల్రెడీ ఉన్న డిపిఆర్ని మేము పరిశీలించిన పిమ్మట ఎక్కువ మంది రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండటం మూలంగా పాత రోడ్డుని డెవలప్ చేయమని, ఉన్న చోట్ల ఎక్స్పాన్షన్కి కావాల్సిన దానికి రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నారు కాబట్టి ఎక్కడైనా ఊర్లోంచి వెళ్తుంటే హైదరాబాద్ రోడ్లో ఎక్కడైతే సూర్యాపేట, నగరికల్లో ఫ్లైఓవర్లు వేసారో అదేవిధంగా ఈ ఊర్లో కూడా ఫ్లైఓవర్లు వేసి ఈ హైవేని పూర్తి చేయాలని కోరడం జరిగింది. విజయవాడ నగరంలో కనకదుర్గమ్మ వారి ఫ్లైఓవర్ దగ్గర నుంచి బెంజ్ సర్కిల్ నుంచి గంగూరు వరకు కూడా ఫ్లైఓవర్ 6 లేన్ ఫ్లైఓవర్ వేయమని అడగడం జరిగింది. అంతేకాకుండా విజయవాడ నగరంలో వైవీరా హాస్పిటల్, అమెరికన్ హాస్పిటల్ దగ్గర కూడా నేషనల్ హైవే వాళ్ళు రోడ్డుకు ఆనుకునే ఉంటుంది కాబట్టి MG రోడ్డుకి దానికి 2 రోడ్లకి కనెక్షన్ ఇవ్వమని అడగడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా 4 నేషనల్ హైవే కలిసేయడానికి ఒక 3.5 కిలోమీటర్ రోడ్డు ఉంది. నేషనల్ హైవే 16, 65 నాగపూర్ రోడ్డు కనెక్ట్ చేయడానికి మనం చూస్తే మనం గొల్లపూడి టు జక్కంపూడి కాలనీ వరకు ఉన్న హైవే రోడ్డును కూడా మేము ఈ 3.5 కిలోమీటర్స్ కూడా స్లిప్ లోడ్ ఇవ్వమని కోరటం జరిగింది. వీటిని అన్నింటినీ పరిశీలించి ఈ మినిట్స్ని రికార్డ్ చేసి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారికి, R&B సెక్రటరీ వర్యుల వారి దగ్గరికి, అన్నిటికన్నా ముఖ్యంగా నేషనల్ హైవే అధికారుల దగ్గరికి తీసుకువెళ్ళి గౌరవ మంత్రి నితిన్ గడ్కరీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి మా ప్రాంత సమస్యలతో పాటు రాబోయే చక్కటి హైవే అభివృద్ధి చెందే విధంగా విజయవాడకి రాబోయే అమరావతిలో ప్రాంతమైన ఈ విజయవాడలో చక్కటి కనెక్టింగ్ వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. పెళ్లి సీజన్లను దృష్టిలో ఉంచుకొని PMJ జ్యువెలరీస్ విజయవాడ హోటల్ వివంతా వేదికగా బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరమని ప్రముఖ సినీ నటి లయ పేర్కొన్నారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ లో హాఫ్ సారీ, దోవతి ఫంక్షన్ల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలను ఆవిష్కరించడం విశేషమని అన్నారు. 2 రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్ విజయవాడ ప్రజలందరూ ఆదరించాలని ఆమె కోరారు. నగరంలోని ఓ హోటల్లో వివంత వేదికగా
పిఎంజీ జ్యువెలరీ వారి బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ప్రదర్శనను ప్రముఖ సినీ నటి లయ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె అక్కడి సరికొత్త ఆభరణాలను ధరించి సందడి చేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తన సొంత ఊరైన విజయవాడలో ఇలాంటి వేడుకకు రావటం సంతోషంగా ఉందంటూ లయ తెలిపారు. ముఖ్యంగా ఈ ఎగ్జిబిషన్ లో హాఫ్ సారీ, దోహతి ఫంక్షన్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఆభరణాలను ఆవిష్కరించడం విశేషమని ఆమె పేర్కొన్నారు. చిన్నపిల్లల వేడుకల కోసం ఇంతటి అద్భుతమైన కలెక్షన్ చూడటం ముచ్చటగా ఉందని, తన పిల్లల ఫంక్షన్ల సమయంలో ఇలాంటి లేటెస్ట్ డిజైన్స్ ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించారు. ప్రతిరోజు ధరించే ఆభరణాలతో పాటు పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలకు సరిపోయే అన్ని రకాల వెరైటీలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయని, ఫిబ్రవరి 26 నుండి 28వ తేదీ వరకు జరిగే ఈ ప్రదర్శనను నగర ప్రజలు సందర్శించాలని ఆమె కోరారు. విజయవాడ స్టోర్ డైరెక్టర్ మోహన్ కృష్ణ మాట్లాడుతూ ఈ 3 రోజుల ఎగ్జిబిషన్ లో పెళ్లి కూతుళ్ల కోసం ప్రత్యేక కలెక్షన్ తో పాటు అతిథుల కోసం తక్కువ బరువు కలిగిన జ్యువెలరీని కూడా ప్రదర్శిస్తున్నట్లుగా తెలిపారు. సరికొత్త డిజైన్స్ ను చూసి నచ్చిన వాటిని ఎంచుకోవడానికి ఇది ఒక మంచి అవకాశమని ఆయన పేర్కొన్నారు. విజయవాడలో ఉన్న ప్రేక్షకులందరికీ, అలాగే మీడియా మిత్రులకి అండ్ ఇక్కడ ఆర్గనైజ్ చేస్తున్న పిఎంజే యాజమాన్యాలందరికీ నా నమస్కారం. యాక్చువల్లీ ఇవాళ ఇక్కడికి రావడం ఏంటంటే స్పెషల్ ఒకేషన్. నేను ఇక్కడే విజయవాడలో పుట్టి పెరిగాను. సో ఇక్కడ రావడానికి కారణం ఏంటంటే ఇక్కడ పిఎంజే జ్యువెలర్స్ వాళ్ళు బిగ్గెస్ట్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ చేస్తున్నారు. అది కూడా హోటల్ వివంతాలో ఫ్రమ్ 26th to 28th. సో మీరందరూ తప్పకుండా వచ్చి ఇక్కడ కలెక్షన్స్ చూడాలని పోతున్నారు. అంతేకాకుండా ఇవాళ ప్రత్యేకంగా మన హాఫ్ సారీ ఫంక్షన్ ఒకేషన్స్ కి, అలాగే ధోతి ఫంక్షన్ ఒకేషన్స్ కి చూస్తున్నారు పిల్లలు ఎంత క్యూట్ గా ఉన్నారో. సో వీళ్ళందరికీ కావాల్సిన ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేయబడిన ఆ ఈవెంట్స్ కి ఎక్స్క్లూజివ్ గా డిజైన్ చేయబడిన జ్యువెలరీ ఇవాళ లాంచ్ జరుగుతుంది. సో తప్పకుండా ఈ ఈవెంట్స్ వచ్చిన కావాల్సిన జ్యువెలరీ ఇక్కడ వచ్చి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. అంతేకాకుండా ఈ స్పెషల్ జ్యువెలరీ కాకుండా ఎవ్రీడే వేసుకునే జ్యువెలరీ, తర్వాత మామూలుగా మనకి స్మాల్ సింపుల్ అకేషన్స్ కి కూడా కావాల్సిన జ్యువెలరీ అంతా కూడా ఇక్కడ దొరుకుతుంది. సో తప్పకుండా వచ్చి అన్ని రకాల జ్యువెలరీ చూడాలని కోరుకుంటున్నాను. అలాగే నేను మీ అందరినీ ఇక్కడ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. మీరు చూస్తున్నారు కిడ్స్ అందరూ ఎంత క్యూట్ గా ఉన్నారో. హాఫ్ సారీ ఫంక్షన్ అనగానే కలర్స్ ఉంది, అండ్ ధోతి ఫంక్షన్ మా పిల్లలకి యాక్చువల్లీ నేను చేసేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు చూస్తుంటే అరే మనం ఇంకా లేటెస్ట్ గా చేసి ఉండే వాళ్ళమే అని అనిపిస్తుంది. అంటే టైంలో వెనక్కి వెళ్ళగలిగితే బాగుండేది, ఎందుకంటే ఇలా ఇంత మంచి జ్యువెలరీ అప్పుడున్న ప్రకారం అప్పుడు చేసాము. కానీ ఎవ్రీ టైమ్ ఇట్స్ న్యూ అన్నమాట. సో వీళ్ళని చూస్తుంటే మళ్ళీ ఒక ధోతి ఫంక్షన్, ఒక హాఫ్ సారీ ఫంక్షన్ చేయగలిగితే బాగుంది అనిపిస్తుంది. సో మీకు తెలిసిన ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీస్ కి తప్పకుండా చెప్పండి. అండ్ ఈ కలెక్షన్ అన్ని యూజ్ చేసుకొని మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మోహన్ కృష్ణ, నేను విజయవాడ స్టోర్ డైరెక్టర్. ఈరోజు మన తాజ్ వివాంతాలో 26 నుంచి అండ్ 28 వరకు హాఫ్ శారీ అండ్ ధోతి అండ్ బ్రైడల్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాన్ని ఇనాగ్రేట్ చేయడానికి మన విజయవాడ తెలుగు అమ్మాయి దయా గారు రావడం చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కటి బ్రైడల్ సంబంధించి కానీ, అండ్ హాఫ్ శారీ సంబంధించి కానీ, ధోతి ఫంక్షన్ సంబంధించి కానీ ప్రతి ఆల్ వెరైటీ ఉన్నాయి. అది కాకుండా ఇంకా ఎవరైతే పెళ్లికి కాకుండా పెళ్లికి ఎవరైతే వస్తారో వాళ్ళ చుట్టాలకు కూడా సంబంధించిన లైట్ వెయిట్ జ్యువెలరీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు ఈ 3 రోజులు వచ్చి ఎగ్జిబిషన్ విజిట్ చేసి మీరు మంచి డిజైన్ కలెక్షన్ చూసి సెలెక్ట్ చేసుకుని తీసుకుంటారని హార్ట్ఫుల్ గా కోరుకుంటున్నాను. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా అంటూ శాసనమండలి చీఫ్ విప్ పంచమతి అనురాధ ప్రశ్నించారు. కౌన్సిల్లో వైసీపీ సభ్యులు అనేక నాటకాలు ఆడుతూ ప్రభుత్వం సమాధానం చెప్తుంటే కావాలని అడ్డుకుంటున్నారంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలపై శాసనమండలి చీఫ్ విప్ పంచమతి అనురాధ తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ కౌన్సిల్లో వైసీపీ సభ్యులు అనేక నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం సమాధానం చెప్తుంటే అడ్డుకుంటున్నారని ఆమె మండిపడ్డారు. బడ్జెట్ స్టేషన్ అంతా గాలికి వదిలేసి చర్చ జరగకుండా చేశారంటూ విమర్శించారు. ప్రశ్నోత్తరాలు కూడా జరగకుండా అడ్డుకున్నారని అనురాధ్ అన్నారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవను సమాధానం ఇవ్వనివ్వకుండా నియంతలా ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. స్వల్పకాలిక చర్చను మంత్రి ఆన రామనారాయణ రెడ్డి ప్రారంభించవలసి ఉందని, మంత్రి స్టేట్మెంట్ ఇవ్వడానికి వీలు లేదని,
ముందు తామే మాట్లాడతామని వైసీపీ నేతలు పట్టుబట్టారని తెలిపారు. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా అంటూ ప్రశ్నించారు. వైసీపీ సభ్యుల ఆందోళనలతో మండలి చైర్మన్ సభను శుక్రవారం అంటే నేటికి వాయిదా వేశారని తెలిపారు. ప్రశ్నోత్తరాలు జరపమని చైర్మన్ అడిగితే వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ తో సహా మరికొందరు మీదకు వస్తున్నారని అన్నారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీరాసు మీదకు వైసీపీ ఎమ్మెల్సీ ఇజ్రాయెల్ వస్తుంటే మంత్రులు వెళ్లి అడ్డుకుంటున్నారని చీఫ్ పంచమతి అనురాధ పేర్కొన్నారు. ప్రజాస్వామ్యం అనుకుంటున్నారా, రాజారెడ్డి రాజ్యాంగం అనుకుంటున్నారా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్నా. రెండవది, పొద్దున్న క్వశ్చన్ అవర్ దగ్గర నుంచి మా సభ్యులందరూ కూడా క్వశ్చన్ అవర్ కానియండి, మీరు చెయ్యండి అని అంటే రోజు కూడా 1.5 hours చేసే ఆయన ఈ రోజు పని కట్టుకొని వాయిదాల మీద వాయిదాలు వేస్తూ క్వశ్చన్ అవర్ కూడా జరగనీయకుండా చేశారు. ఇలాంటి ప్రవర్తన మంచి పద్ధతి కాదు. ఈరోజు కల్తీ లడ్డు పైన వాళ్ళ భాగోతాలన్నీ బయటపడతాయని వైసీపీనే ఈ పన్నాగం పన్ని మంత్రి గారిని స్టేట్మెంట్ కూడా ఇవ్వనీయకుండా గొడవ చేస్తే చైర్మన్ గారు వాయిదా వేసుకొని వెళ్ళిపోయారు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. అన్నిటికీ మించి ఈ రోజు ఇంకో సంఘటన ఏంటి అంటే క్వశ్చన్ అవర్ జరపండి అని చెప్పి మా కౌన్సిల్లో పెద్ద ఆయన బీజేపీలో సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తి, బీజేపీ రాష్ట్ర ప్రెసిడెంట్గా చేసిన వ్యక్తి, వారికి ఒక స్టేచర్ ఉంది. వారు ఈరోజు క్వశ్చన్ అవర్ జరిపించండి అని చెప్పి ఈరోజు పోడియం ముందుకెళ్ళి హై రిక్వెస్ట్ చైర్మన్ గారిని చేస్తా ఉన్న టైంలో వైసీపీ సభ్యులు ఊకమ్మడిగా ఇజ్రాయెల్ దగ్గర నుంచి శ్రీకాంత్ అనే వ్యక్తి దగ్గర నుంచి మిగతా వాళ్ళందరూ వారి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే మా మినిస్టర్లు అనిత, మైసెల్ఫ్, శ్రీకాంత్ గారు, మేమందరం కూడా, మా సభ్యులందరూ కూడా, చిరంజీవి గారు, వీళ్ళందరూ కూడా, మా రవిచంద్ర అన్న, మేమందరం కూడా, గ్రీష్మ, వీళ్ళందరూ కూడా అడ్డుపడిన పరిస్థితి. ఈరోజు మనుషులు మీదకి రావడం ఏంటండి? ఏమడిగారు సోమవీర్రాజు గారు? క్వశ్చన్ అవర్ జరిపించండి అని చెప్పి రిక్వెస్ట్ చేయడానికి మేము చూసాము. ఇలాగ చేతులు జోడించి చైర్మన్ గారిని వారు అడగడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. శ్రీకాకుళం రాజమహేంద్రవరం ఘటనలపై సీఎం చంద్రబాబు నాయుడు ఆగ్రహం. వైద్య ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చి క్షేత్రస్థాయికి వెళ్లి ప్రజలతో కలిసి మాట్లాడాలని పిలుపు. వైసీపీ ఎమ్మెల్సీలపై మంత్రి పయ్యావుల కేశవ్ ఫైర్. వైసీపీ వాకౌట్ టాకౌట్ పార్టీగా మారిపోయిందని ఎద్దేవా. ఆటల్లో అదరగొట్టిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. క్రికెట్ మైదానంలో రేసు గుర్రంలాగా కదులుతూ ప్రేక్షకులను అబురుపరిచిన నేతలు. ఇవి ఈ రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.